నమస్కారం అండి. ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మిమ్మల్ని ఎవరైనొచ్చి, "అన్న నేను సంవత్సరం మొత్తం కష్టపడిన, డబ్బులు ఖర్చు పెట్టిన, రాత్రింబవళ్ళు వీడియో చేసిన, 1000 సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చిర్రు. 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయినాయి. కానీ మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. మళ్ళీ అప్లై చేసినా మళ్ళీ రిజెక్ట్ అయింది. రీజన్ రీయూజ్డ్ కంటెంట్." అంటే మీకెలా అనిపిస్తది? నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే వ్యూస్ రావడం ఒకటి, సబ్‌స్క్రైబర్స్ రావడం ఒకటి. కానీ చివర్లో మీ ఛానెల్ మానిటైజ్ కాదు అని ఒక్క మెయిలొస్తే మీకు మొత్తం ఖాళీ అయినట్టుంటది. నేను ఈ వీడియో చేయడానికి కారణం గూడా అదే. కొన్ని రోజుల క్రితం ఒక క్రియేటర్ వీడియో చూసినా. ఆమె చాలా హానెస్ట్‌గా చెప్పింది. నేను చాలా కష్టపడినా, మనీ కూడా పెట్టినా, టైం గూడా పెట్టిన దాంట్లో. కానీ మానిటైజేషన్ 2 సార్లు రిజెక్ట్ అయిందంట ఆమెది. ఆమె ఫేస్‌లో ఉన్న బాధ చూస్తే నిజంగా చాలా మందికి ఈ విషయం తెలియదని అర్థమైంది నాకు. అక్కడే నేను అనుకుంటున్నా, ఈ వీడియో ఎవరో ఒకరి ఛానెల్‌ని గురించి కాదు, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయని వాళ్ళ కోసం చేయాలని. మన దగ్గర ఒక పాత సామెత ఉంది గదా! గోతి కనిపించిన తర్వాత బ్రేక్ వేయడం కంటే, ముందే స్లో అవ్వడం మంచిదని. అదే యూట్యూబ్‌లో గూడా. చాలామంది ఎలా ఉంటారో తెలుసా? ఛానెల్ క్రియేట్ జేస్తారు, లోగో పెడతారు, బ్యానర్ పెడతారు, మైక్ కొనేస్తారు, కెమెరా కొంటారు, లైట్ గూడా కొనేస్తారు, ట్రైపాడ్ అన్నీ కొంటారు. థంబ్‌నెయిల్ గూడా ఎట్లా చేయాలో తెలుసుకుంటారు. కానీ యూట్యూబ్ రూల్స్ మాత్రం చదవరు. ఎలా అండి ఇలా అయితే? ఇది ఎలా ఉందంటే డ్రైవింగ్ రాకుండానే మనం బీఎండబ్ల్యూ ఉన్నట్టుంది. కారుంది, పెట్రోలుంది, మనకు కాన్ఫిడెన్స్ గూడా ఉంది. కానీ లైసెన్స్ మాత్రం లేదు. మీరెప్పుడైనా ఇలా చేశారా? అయితే కామెంట్‌లో రాయండి ఫస్ట్. ఎంతమంది వీడియో అప్‌లోడ్ చేయడానికి ముందు యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీస్ చదివారు? చేతులెత్తండి చూద్దాం. కనిపియరు. మీకు తెలుస్తది కదా సెల్ఫ్‌గా. నాకు ఆన్సర్ తెలుసు. చాలామంది చెప్పేదొకటే. అవి తర్వాత చూద్దాంలే. అదే తర్వాత ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. యూట్యూబ్‌లో ఎందుకు డబ్బులొస్తదసలు? ఎవరైనా చెప్పగలరా? సబ్‌స్క్రైబర్స్ కోసం? లేదు. వ్యూస్ కోసమా? అది గూడా గాదు. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా ఇనండి. యూట్యూబ్‌కి అడ్వర్టైజర్స్ నుంచి మనీ వస్తుంది. అంటే యాడ్స్ వస్తుంటాయి కదా! మన మధ్యలో వీడియో మధ్యలో. వాళ్ళిచ్చే మనీ ద్వారా వాళ్ళకి మనీ వస్తది. అయితే వాళ్ళేమని అడుగుతారు వాళ్ళని యూట్యూబ్ వాళ్ళని అడ్వర్టైజర్స్, మా యాడ్‌లో ఒరిజినల్ కంటెంట్ మాత్రమే చూపించండి. ఎక్కడెక్కడో వాడిన కంటెంట్ అదెయ్యకండి. ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే ఒరిజినల్‌గా తీస్తారో వాళ్ళ వీడియోలనే మా యాడ్ చూపించండి అంటారు. మీ వీడియోల వల్ల వ్యూయర్‌కి కొత్తగా ఏదన్నా వచ్చిందా? వాళ్ళకేమన్నా ఇన్ఫర్మేటివ్ వెళ్ళిందా? వాళ్ళకేమైనా వాల్యూ యాడ్ అయిందా? అని యూట్యూబ్ చూస్తది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు హోటల్‌కెళ్ళిరనుకోండి. వాళ్ళు ఫ్రెష్ బిర్యానీ అని చెప్తారు. మీరు ప్లేట్ తెరిచి చూస్తే నిన్నటి బిర్యానీ మైక్రోవేవ్‌లో వేడి చేసి పెడతారు. మీకెలా అనిపిస్తది? అబ్బా! ఏందిది అని ముక్కు మూసుకొని చిరాకొస్తుంది గదా! యూట్యూబ్ గూడా అంతే. ఒరిజినల్ కంటెంట్ అని అప్‌లోడ్ చేసి వేరే వాళ్ళ వీడియోలు కొంచెం ఎడిట్ చేసి పెడితే అది ఒరిజినల్ కాదు అంటది. ఇప్పుడు కొందరంటారు, "అన్నా నేను వాయిస్ ఇచ్చిన గదా!" అవును. వాయిస్ ఇచ్చారు. కానీ మీ వీడియోలో కొత్త వాల్యూ ఎంత? మీ ఎక్స్‌ప్లనేషన్ ఎంత? మీ అనాలిసిస్ ఎంత? అది ముఖ్యం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. కాపీరైట్ వేరే, రీయూజ్డ్ కంటెంట్ వేరే. ఈ రెండిటిని చాలామంది కలిపేస్తున్నారు. అది గూడా ఈ వీడియోలో చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మా తెలంగాణలో ఒక మాటుంది. పప్పులో ఉప్పు ఎంత వేయాలో తెలియక బస్తా మొత్తం పోసాడు. అదే పని చాలామంది యూట్యూబ్‌లో చేస్తున్నారు. ఒక ఛానెల్ గ్రో అయిందంటే అదే ఫార్మాట్ కాపీ, అదే వాయిస్, అదే థంబ్‌నెయిల్, అదే స్టైల్. తర్వాత అంటారు, "నా ఛానెల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు?" అయ్యా! మీరు వ్యూవర్ అయితే ఒరిజినల్ వీడియో చూస్తారా? లేక కాపీ చేస్తారా? ఇక్కడే చాలామంది చేసే మొదటి తప్పు మొదలైతది. అదే రీయూజ్డ్ కంటెంట్ అంటే అసలేమిటి? చాలామంది అనుకుంటారు నేను కాపీరైట్ స్ట్రైక్ తినలేదు అంటే సేఫ్. అది పూర్తిగా నిజం గాదు. కాపీరైట్ లేకపోయినా మానిటైజేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది మనం తర్వాత భాగంలో ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. మీరు కొత్త యూట్యూబర్ అయినా, ఛానెల్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా ఇప్పటికే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా, ఈ ఒక్క వీడియో మీకు నెలల తరబడి కష్టాన్ని, డబ్బుని, నిరాశను తప్పిస్తది. కాబట్టి చివరి వరకు చూడండి. తర్వాత భాగంలో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటసలు? ఏ వీడియోలు సేఫ్? ఏవి డేంజర్? అన్నది నిజ జీవిత ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడుకుందాం. మ మరిన్ని ఇలాంటి విషయాల కోసం పార్ట్ 2 కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.